కర్నూలులో గణేష్ నవరాత్రి ఉత్సవాలు 5వ రోజుకు చేరుకున్నాయి. వినాయక చవితి వేడుకలు రాష్ట్రంలో కర్నూలు నగరంలో అత్యంత వైభవంగా జరుగుతాయి. 2000కు పైగా వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసి మండపాల వద్ద పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. కలెక్టర్ కార్యాలయంలోని సమాచార భవన్ వద్ద పాత్రికేయులు మొదటిసారి 12 అడుగుల మట్టి గణేష్ విగ్రహం ఏర్పాటు చేశారు. ప్రతిరోజు విగ్రహం వద్ద భక్తులకు అన్నదానం చేస్తున్నారు. మంజనా అనే చూడనా జగన్నాథ్ చెట్నట్టు ఓకే 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 పెట్టేసండి ఇంకా పెట్టేసండి ఇంకా అరే రామకృష్ణ పాత్రికేయ గణపతిని ఉత్సవాలు 9 రోజులు ఉత్సాహంగా నిర్వహిస్తున్నాము. మా పాత్రికేయ మిత్రులందరూ సహకారంతో దీన్ని ఈ ఏడాది మేము ప్రారంభించాము. తొలిసారిగా ప్రారంభించి ఉత్సవం నిర్వహిస్తున్నాము. గణపతి ముఖ్యంగా మేము ఎంతో అంటే వృత్తిపరంగా మాకు గణపతి కానీ తర్వాత సరస్వతి కానీ మాకు ముఖ్యము. మేము అందుకే ఈ సంవత్సరం ప్రారంభించి ఆయన ఆశీర్వాదాలు పొందుతూ ఈ ఉత్సవాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. మాకు ప్రతి ఒక్కరి తోడ్పాటు ఉంది. అధికారులు కానీ తర్వాత మా పాత్రికేయ మిత్రులు కానీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా తర్వాత వీడియోగ్రాఫర్సు అందరూ ఉత్సాహంగా పనిచేస్తూ ప్రతిరోజు మేము అదే అన్నదానాలతో పాటు అన్నదానాలు నిర్వహిస్తున్నాము. తర్వాత ఉదయము గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మొదటిసారిగా కర్నూలు నగరంలో సమాచార భవనం నందు పాత్రికేయ గణపతిని మేము స్థాపించడం జరిగింది. ఈ పాత్రికేయ మిత్రులు అందరూ కలిసి అంటే సీనియర్ రిపోర్టర్లు, జర్నలిస్టులు, వీడియో కెమెరామ్యాన్లు అందరూ కలిసి ఈసారి వినాయకుడిని స్థాపించాలని అనుకున్నాము. సో మొదటి సంవత్సరంగా ఈరోజు స్థాపించాము. అలాగే ప్రతిరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాము. ఇది పాత్రికేయుల విజయం అని చెప్పుకోవచ్చు. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ పాత్రికేయులు అందరూ కలిసి దాదాపు చేసి గణనాథుని కొలువుదీర్చారు. 9 రోజులు ఈ గణనాథుని కొలిచి మేము గణనాథుని ఆశీస్సు పొందాలని మేము కోరుకుంటున్నాం. ముఖ్య ఉద్దేశం అక్కడ మీరు చూస్తున్నారు గణనాథుని మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణం కాపాడదాం అనే లక్ష్యంతో ప్రథమంగా కలెక్టరేట్లో పాత్రికేయ బృందం అంతా కలిసి అంటే తమ వంతగా ముందుకు చందాల ద్వారా కానీ పరోక్షంగా కానీ దాంతోపాటు పూజలు నిర్వహిస్తూ ఒకవైపు భక్తులకు కూడా వాళ్ళకి సంతృప్తి చెందే విధంగా ఆహార పరాలు అందిస్తున్నాం. ముఖ్యంగా తొలి రోజు